ఇక డయాలసిస్ దోపిడీ ప్రైవేట్ ఏజెన్సీలకు భారీగా లాభం. ఇంతకుముందు తెలంగాణలో డయాలసిస్ అనే దానికోసము ఈ డయాలసిస్ ఇబ్బంది జరుగుతుంది అని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. డయాలసిస్ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రైవేట్ ఏజెన్సీలకు భారీగా లాభంగా ఇవి డయాలసిస్ కేంద్రాలు మారినాయి. ఒక్కో డయాలసిస్కు 1820 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఇదే సేవలకు 1350 చెల్లిస్తున్నది. సో సర్కారు కేంద్రాల్లో భారీగా ధర పెంపు. గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం 2022 వరకు 1375 ఉండే, ఆ తర్వాత 1820 అయింది. అధికారులు ఏజెన్సీలు మిలాఖతై పెంచుకున్నట్లు ఆరోపణలు. సో పీపీపీ పద్ధతిలో రక్తశుద్ధి సేవలు అడ్డగోలు పెంపుపై ప్రభుత్వ ఆగ్రహం. పూర్తిస్థాయి విచారణకు రంగం సిద్ధం. రేట్లు తగ్గించే యోచన. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వంలో ఉన్న రేట్లన్నిటిని తగ్గించే కార్యక్రమానికి ఒకవైపు విద్యాశాఖలో మీరందరూ అడ్డగోలుగా ఫీజు రియంబర్స్ని పొందుతున్నారు. అసలు మీరు ఈ ఫీజు రియంబర్స్ని పొందడానికి ఎవడెవడ అర్హులు, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది అని దాన్ని తగ్గించే కార్యక్రమాన్ని ఒకటి ఆల్రెడీ కమిటీ వేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ మీద కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడు డయాలసిస్ పేరుతోటి వీళ్ళు విపరీతంగా దోచుకుంటున్నారు. సో ఇది 1320 రూపాయల నుంచి వెళ్ళి 1350 నుంచి వెళ్ళి 1820 రూపాయలకు పెంచుకున్నారు. ఇవి కూడా ఎక్కువ రేట్లు ఉన్నాయి. సో వీటిని తగ్గిద్దాము అన్న కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు. అయితే దీని మీద మరి ప్రైవేటు ఆల్రెడీ ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలందరూ కూడా ప్రభుత్వం మీద కత్తిగట్టి ఉన్నారు. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు డయాలసిస్ పేరుతోటి వాళ్ళకు వచ్చే డబ్బులను చేస్తే వాళ్ళు డయాలసిస్ మానేయడం జరిగితే అది ఎవరికి ప్రమాదము. ఇది ప్రైవేట్ ఏజెన్సీల కంటే కూడా అక్కడ డయాలసిస్ పొందుతున్న పేద జనాలకు ఇది అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ రేపు అది తగ్గించి కాస్ట్ చేస్తే మాకు ఇది వర్కౌట్ కావట్లేదు అని వాళ్ళు వదిలేస్తే అప్పుడు ఈ పేద జనాలు డయాలసిస్ లేక ఖచ్చితంగా ఇప్పటికే అనేక మంది ఒకవైపు రైతులు చచ్చిపోతున్నారు, విద్యార్థులు చచ్చిపోతున్నారు, పెన్షన్దారులు పెన్షన్ లేక చచ్చిపోతున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా రియల్ ఎస్టేట్ లేక చనిపోతున్నారు. ఇప్పుడు ఇది డయాలసిస్ వాళ్ళ దగ్గరికి వచ్చింది. రేపు డయాలసిస్ జరగకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ చనిపోతారు. సో ఇట్లాంటి మరి నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి మేలు కంటే, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వము కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వ్యవహారంలో నెట్వర్క్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వాటిని కట్టడి చేయాలి. కానీ మొత్తానికి వాళ్ళ యొక్క సేవలు బంద్ చేసే వరకు ఇది తెగేదానికి లాగితే ఆ ప్రమాదం ప్రభుత్వానికి కాదు, అక్కడ వైద్యం పొందే పేద ప్రజలకు ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేస్తుందనేది చూద్దాము. రాష్ట్రంలో డయాలసిస్ సేవల పేరిట అడ్డగోలు దోపిడీ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు 2 ఏళ్ళు వినిపించలేదు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు అడిగితేనే వీళ్ళకు ఎవ్వరు ఏ సెక్షన్ వాళ్ళు డబ్బులు అడిగితే ఆ సెక్షన్లో దోపిడీ ఉంది అని ఈరోజు ప్రభుత్వం నుంచి వెళ్ళి వార్తలు రావడం జరుగుతుంది. వాళ్ళు దోపిడీదారులు, వాళ్ళ మీదనే ఒక నిందలు వేసి వీళ్ళు అడిగే దాంట్లో ఏమాత్రం కూడా న్యాయం లేదు, ధర్మం లేదు అంటూ వాళ్ళని దోషులుగా నిలబెట్టే ఒక కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా నడుస్తున్నది. సో ఇవ్వాల్సిన నిధులు వాళ్ళకి ఇవ్వకుండా అడిగితే మీ తిత్తి తీస్తాము, అడిగితే మీ మీద నిందలు వేస్తాము, అడిగితే మిమ్మల్ని దోషులుగా జనాల ముందట నిలబెడతాము అన్న కార్యక్రమం ఒక సిస్టమేటిక్గా జరుగుతున్నది. మరి దీనివల్ల ఏమేమి జరుగుతుందో చూడాలి. సో గతం 2 ఏళ్ల నుంచి లేదు, కానీ ఇప్పుడు మొదలైంది. సో ఎందుకు మొదలైంది అనే దాన్ని చూస్తే వాళ్ళకు బకాయి పడ్డ డబ్బులను అడగడమే. భూమి నీళ్లు ఏందా ప్రభుత్వమే ఆ కేంద్రాలకు భూమి నీళ్లు విద్యుత్ అందిస్తుంది. అటువంటప్పుడు ప్రైవేట్ సెంటర్ల కంటే తక్కువ ధరకు సేవలు అందాల్సిన డయాలసిస్ కేంద్రాలు వాటికంటే ఎక్కువ రేట్లు వసూలు చేసి మొత్తాన్ని ప్రభుత్వం నుంచి వసూలు చేస్తున్నాయి. సో దీని వెనుక డయాలసిస్ సేవలు అందించే ప్రైవేట్ ఏజెన్సీల లాబీ, నాటి ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులతో పాటు ఆరోగ్యశ్రీలోని అధికారుల పాత్ర ఉంది. సో ఈ అంశంపైన ప్రభుత్వం తాజాగా ఆరా తీసింది. త్వరలోనే పూర్తిస్థాయి విచారణకు సిద్ధమైంది. పెంచిన ధరలను తగ్గించే యోచనలో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేశారు. వీటికి నెలసరి బిల్లుల చెల్లింపు, పర్యవేక్షణ, ఆడిటింగు. సో ఇప్పుడు వీళ్ళకు నెలసరి బిల్లులు చెల్లించే అవకాశము కనిపించడం లేదు. చూస్తే మనకు ఆరోగ్యశ్రీ
రాష్ట్ర వ్యాప్తంగా 102 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురాగా 98 కేంద్రాలు ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. వీటికి ప్రభుత్వమే అవన్నీ వసతులన్నీ కల్పించింది. ఒక పేషెంట్ డయాలసిస్ చేయించుకుంటే రూ. 1800 ఆ ఏజెన్సీకి అందిస్తున్నది. ఒక డయాలసిస్కు 1350 చొప్పున ప్రైవేట్లో వాళ్ళకు అందిస్తున్నది. సో అక్కడ నీళ్లు, కరెంటు, స్థలం అంతా ప్రైవేట్ ఆసుపత్రి. అయినా ప్రైవేట్ కంటే సర్కారు కేంద్రాలకి ఒకే డయాలసిస్కి అదనంగా రూ. 470 చెల్లిస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది భారీ వ్యత్యాసం ఉన్నది 2022 నుంచి జరుగుతుంది. ఆ ఏడాది అక్టోబర్ వరకు డయాలసిస్కు 1370 చెల్లించారు. ఆ తర్వాత రేట్లను పెంచేశారు. 2009-16లో రూ. 1250 ఉన్నది. 2017 నుంచి 26 వరకు 1375 అయింది. సో ఇప్పుడు ఏమైంది, నిమ్స్ ఆసుపత్రిలో పరిధిలో 2వ క్లస్టర్ ఏర్పడి దీని కింద 43 కేంద్రాలు ఉన్నాయి. ఉస్మానియా పరిధిలో 3వ క్లస్టర్ ఉంది, దీని కింద 27 ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ను ఒక్కో ఏజెన్సీకి అప్పగించారు. 1వ క్లస్టర్లో ఒక డయాలసిస్కి 1375 ఇవ్వగా 2వ క్లస్టర్లో 1415 ఇచ్చారు. గత ప్రభుత్వం వీళ్ళకు ఏజెన్సీ కాంట్రాక్టులు ముగియడంతో మళ్ళీ టెండర్లు పిలిచారు. టెండర్లను 3 కంపెనీలు దక్కించుకున్నాయి. దాంతోపాటు రేటు కూడా భారీగా పెంచారు. డయాలసిస్కు 1820, 2వ క్లస్టర్లో 1794 పెంచుకున్నారు. సో 3 ఏళ్లలోనే 560 కోట్ల రూపాయలను క్లస్టర్ 845 డయాలసిస్ యంత్రాలు పనిచేస్తున్నాయి. ఈ యంత్రాలలో 3 క్లస్టర్ల కింద 7 కేంద్రాల్లో 5 షిఫ్టులు, 41 కేంద్రాల్లో 4 షిఫ్టులు, 50 కేంద్రాల్లో 2-3 షిఫ్టుల పద్ధతిలో ఈ డయాలసిస్లు చేస్తున్నారు. సో ఓవరాల్గా ఎంత, వీరందరికీ నెలకు సగటున 94,753 డయాలసిస్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1178 కోట్లు కాగా గడిచిన 3 ఏళ్లలో ఇది 560 కోట్లు ఉండడం గమనార్హం. సో ఇది ఓవరాల్గా అంటే ఇప్పుడు కోడి మీద ఈకలు ఏరడం అనేది ఉంటుంది కదా, అట్లా గత ప్రభుత్వం చేసిన ప్రతి అంశాన్ని అందులో ఈకలు ఏరుతూ జనాలను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళ మీద ఇప్పటి దాడులు చేస్తామన్నారు. వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలన్నా లేదా నిర్ధారిస్తాము అంటున్నారు. అసలు మీ కాలేజీలో ల్యాబులు ఉన్నాయా, మీ కాలేజీలో ఇది బాగానే ఉన్నది. ఎప్పుడైనా కాలేజీలో నాణ్యత పెంచడం కోసము, మౌలిక వసతులు పెంచడం కోసం ప్రభుత్వం ప్రోయాక్టివ్గా వాళ్ళు వ్యవహరిస్తే దాన్ని ప్రజలు హర్షిస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు డబ్బులు అడిగితే మేము తనిఖీలు చేస్తామంటున్నారు. వాళ్ళు బకాయిలు అడిగారనుకో మీ దగ్గర అసలు వసతులు లేవంటారు. అంటే మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే మీ ఉనికే ప్రమాదంలో పడుతుంది అన్న పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇప్పుడు డయాలసిస్ విషయంలో కూడా అదే పద్ధతిలో నడుస్తుంది. 560 కోట్లు, 3 లక్షల కోట్లు పెట్టుకున్న ఈ రాష్ట్రంలో 1000 కోట్లు ఇస్తే ఏమవుతుందా, మాకేమన్నా దరిద్రమా అని మాట్లాడిన ముఖ్యమంత్రి 560 కోట్ల రూపాయల విషయంలో నిజంగా అన్యాయం జరిగితే ఈ అన్యాయానికి కారణమైన అధికారులు ఎవరు, ఈ అన్యాయంగా వసూలు చేసిన ఈ ఏజెన్సీల నుంచి మీరు రికవరీ చేయండి. కానీ ఈ అన్యాయం పేరు మీద ఈ డయాలసిస్ కేంద్రాలను మొత్తము పండబెట్టే కార్యక్రమం చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారనేది ప్రభుత్వం గుర్తిస్తే కొద్దిగా మంచిది. మరి ఏం చేస్తారనేది చూద్దాం.